హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్. మన ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వెరైటీగా మనము కర్బూజా, క్యారెట్, టమాటా, లెమన్, సబ్జాలతో వెరైటీగా జ్యూస్ తయారు చేసుకుందామా రండి. మరి అయితే మనకి కావలసినవి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని పీల్ చేసుకొని అవి ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ జ్యూస్ అనేది ఫేస్ గ్లోయింగ్ కానీ హెయిర్ గ్రోత్ అవ్వటానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇప్పుడు హెయిర్ గ్రోత్ తగ్గిపోయి చాలామంది ఫేస్ ముడతలు పడతాయి, ఇట్లా ఉంటుంది కదా. ఇట్లా ఇవన్నీ పోవాలి అంటే మనం రోజుకొక రకం జ్యూస్ తాగినట్లయితే చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాం కదండి. హెచ్బి లెవెల్ కూడా బాగుంటుంది. బీట్రూట్, క్యారెట్, బీట్రూట్, టమాటా ఇట్లా మనం రకరకాల జ్యూసులు తయారు చేసుకుంటున్నాం కదా. సబ్జాలు కూడా నానబెట్టుకొని మనకు అందుబాటులో ఉంచుకుంటున్నాము. ఎందుకంటే అది ఏ జ్యూస్లో అయినా 2 స్పూన్లు వేసుకొని తాగినట్లయితే మనకి వేడి తగ్గిస్తుంది. చాలా విటమిన్స్, పోషకాలు వీటిలో ఉంటాయి కదండి. అన్నీ ఒకే దాంట్లో ఒకే జ్యూస్లో మన బాడీకి అందినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం కదా. అవునండి, ఇది నిజం. మనం ఇట్లా తాగినట్లయితే చాలా ఆరోగ్యంగా ఉంటాము. మనము లెమన్ అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నాం కదా. ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దామా. మరి అవన్నీ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం సబ్జాలు నానబెట్టుకున్నవి అన్నీ పక్కన పెట్టుకొని గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం చక్కెర కానీ బెల్లం కానీ వేసినట్లయితే కొంచెం రుచికి సరిపడా, ఎందుకంటే పిల్లలు అలా తాగరు కాబట్టి కొంచెం స్వీట్ కోసం ఇట్లా వేసుకున్నట్లయితే ఆరోగ్యంగా, ఆనందంగా, ఎంతో చిల్గా మనం కూలింగ్గా ఈ జ్యూస్ తాగినట్లయితే బాగుంటుంది కదా. చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఇట్లా కలర్ఫుల్గా పిల్లలకి ఇచ్చినట్లయితే బాగుంటుంది. పిల్లలు కాలేజీకి వెళ్ళి వస్తుంటారు. ముఖ్యంగా మన ఇంటి యజమాని అందరూ కూడా పనులకు వెళ్ళి వస్తుంటారు, డ్యూటీలకు వెళ్ళి వస్తుంటారు. రకరకాల జాబులు చేసి అలసిపోయి సాఫ్ట్వేర్ చేసేవాళ్ళు, ఇట్లా కంప్యూటర్ల ముందు కూర్చునే వాళ్ళు కూడా చాలామంది బాగా అలసిపోయి వస్తారు కదండి. అట్లా వాళ్ళకి అలసట తగ్గించడానికి మనం ఇంటికి రాగానే చల్లగా ఏదైనా డ్రింక్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారు. యజమాని ఆరోగ్యంగా ఉంటే మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది కదండి. అందుకనే మనము మన ఫ్యామిలీ జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకొక రకం జ్యూస్ తాగినట్లయితే చాలా బాగుంటుంది కదండి. ముందుగా ముఖ్యంగా మహిళలు కూడా తన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఆరోగ్యం కోసం 2-3 నిమిషాలైనా కేటాయించుకోవాలని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.